హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టూల్ స్టేబుల్ డిఫ్యూషన్. సో, దీని ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. దీనికోసం గూగుల్‌లో వెళ్ళి స్టేబుల్ డిఫ్యూషన్ ఏఐ అని టైప్ చేస్తే సైన్ అప్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్ టైమ్ కాబట్టి సైన్ అప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ చేసేస్తున్నా మెయిల్‌తో. సో, ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ విత్ ఏఐ ఆర్ట్ జనరేటర్ కనిపిస్తుంది కదా! ఇక్కడ కింద ఉన్నది ఇన్‌పుట్ ప్రాంప్ట్ ఇవ్వడానికి మనకున్న ఇన్‌పుట్ బాక్స్. సో, అక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తాం మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ కింద జనరేట్ అవుతున్న ఇమేజెస్ అన్నీ స్టేబుల్ డిఫ్యూషన్‌లో ఎంత క్లియర్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి ఇమేజెస్. సో, మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం ఇప్పుడు. క్రియేట్ కార్టూన్ యానిమల్స్ డాన్సింగ్ ఇన్ ఏ పార్టీ. జనరేట్. సో, జనరేట్ క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నార్మల్, మోడల్ చూజ్ చేసుకోవడానికి, రియలిస్టిక్, యానిమ్ అండ్ 3 యానిమేషన్. ఇవి టైప్స్ అండ్ యాస్పెక్ట్ రేషియోస్ కూడా 1:1, 3:4, 4:3, 16:9, 9:16 ఇలా అవైలబుల్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఇమేజెస్ 1, 2 జనరేట్ చేసుకోవచ్చు. 4 ఇమేజెస్ కావాలి అంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌కెళ్ళాలి మనం. సో, అప్‌గ్రేడ్ వెర్షన్ అంటే ఏం లేదు. సబ్‌స్క్రైబ్ జేసుకోమంటుంది. బేసిక్ ప్లాన్, ప్రీమియం ప్లాన్స్ అలా ఇలా 3 ఉంటాయి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వెర్షన్ ఈ ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాం. అది ఫ్రీ మనకు. సో, కాబట్టి 10 ఇమేజెస్ పర్ డే మాత్రమే వస్తాయి అందులో. వాటర్ మార్క్ అయితే ఉంటుంది. లైసెన్స్ అయితే ప్రొవైడ్ చేయరు. అవన్నీ కావాలి అంటే అప్‌గ్రేడెడ్ వెర్షన్స్‌లోకెళ్ళాలి మనం. వాటర్ మార్క్ ఇమేజ్ క్రాప్ చేసుకొని అయినా యూజ్ చేయొచ్చు. బట్ లైసెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా ఇష్యూ అవ్వచ్చు. సో, ఇఫ్ నెసెసరీ గో ఫర్ అప్‌గ్రేడెడ్ వెర్షన్. సో, ఇప్పుడు నేను 1 ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 యానిమేషన్‌లో చూద్దాం మన ఇమేజ్ ఇప్పుడు. 16:9 యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసి జనరేట్ క్లిక్ చేశాను. సో, వెబ్‌సైట్ కొద్దిగా బిజీగా ఉంటుంది. కాబట్టి టేక్స్ టైమ్ టు జనరేట్ ద ఇమేజ్. బట్ చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు క్రియేట్ బ్యూటిఫుల్ హై క్వాలిటీ రియలిస్టిక్ ఇమేజెస్. చూడండి ఇమేజ్ ఎంత బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసామో. జస్ట్ విత్ ఏ సింగిల్ ప్రాంప్ట్. సో, మొత్తం మన కీ హోల్ అంతా ఈ ప్రాంప్ట్ ఇవ్వడంలోనే ఉంటుంది. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆపరేట్ ఎనీ ఏఐ టూల్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఇమేజెస్ జనరేట్ అయ్యాయో మనకు. సో, ఇది మనం 3 యానిమేషన్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ నార్మల్, రియలిస్టిక్ అని అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రాంప్ట్ డిఫరెంట్ కొద్దిగా ట్రై చేసి చూద్దాం. అనదర్ ప్రాంప్ట్. నేనేమిస్తున్నానంటే ప్రాంప్ట్ క్రియేట్ ఇండియన్ ఓల్డ్ ట్రెడిషనల్ హౌసెస్. కొద్దిగా ట్రెడిషనల్ హౌస్ అండ్ ఫ్యామిలీ పిక్స్ అది ఇలా ప్రాంప్ట్ ఇద్దాం. సంథింగ్ లైక్ దిస్. బట్ మనం ప్రాంప్ట్ ఎలా ఇస్తామో ఆ ఏఐ టూల్‌కి అలా సేమ్ మనం ఏదిస్తే అదే జనరేట్ చేస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వి గివ్ యాస్ ఇన్‌పుట్. రియలిస్టిక్స్ సెలెక్ట్ చేసుకున్న యాస్పెక్ట్ రేషియో 16:9 అండ్ క్లిక్ ఆన్ జనరేట్. సీ ద హౌస్ జనరేటెడ్ బై ద స్టేబుల్ డిఫ్యూషన్. కొద్దిగా ఎర్లియర్ మోడల్ లాగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ హౌసెస్. ఇప్పటికి కూడా ఇలాంటి హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి జనరల్లీ. బట్ ఇట్ లుక్స్ నైస్. మనం ప్రాంప్ట్ ఎంత క్లియర్‌గా, క్లారిటీగా ఇస్తే ద ఔట్‌పుట్ విల్ బి థాట్ మచ్ క్లియర్. సో, ఇప్పుడు ఆ ఓల్డ్ ట్రెడిషనల్ తీసేసి మోడర్న్ హౌస్ ఇద్దాం. డిఫరెన్స్ ఎలా జనరేట్ చేస్తుందో చెక్ చేయడానికి. దీనికి నేను మోడల్ నార్మల్ సెలెక్ట్ చేశాను. జనరేట్. సీ ద మోడర్న్ హౌస్ ఇమేజ్. ఇట్ లుక్స్ నైస్, బ్యూటిఫుల్. సో, ఎంత బ్యూటిఫుల్ ఇమేజెస్ ఎంత ఈజీగా విత్ సింగిల్ టెక్స్ట్ జనరేట్ చేయగలుగుతున్నాం అంటే చాలా యూజ్‌ఫుల్ టూల్ ఇది స్టేబుల్ డిఫ్యూషన్. ఎవ్రీవన్ చాలా వరకు యూజ్ చేస్తారు దీన్ని. ఆల్ ద ఇమేజెస్ ఆర్ సో క్లియర్ అండ్ బ్యూటిఫుల్. వెరీ నైస్ ఇమేజెస్. సో, ఇది ఇది దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్టేబుల్ డిఫ్యూషన్. Thanks for watching, and for more interesting videos subscribe to my channel.